హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఇప్పుడు మనం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా చిలుకలూరుపేట బైపాస్ అండి. ఇది కొత్తగా వేసిన హైవే అనమాట, నేషనల్ హైవే 16 అండి. ఇది చిలుకలూరుపేట బైపాస్ గల వేశారు. ఈ బైపాస్కి మనకి ఫేజింగ్లో, ఈ బైపాస్ ఫేజింగ్లో మనకి సర్వీస్ రోడ్ ఫేజింగ్లో 29 సెంట్లు మనకి ల్యాండ్ అనేది సేల్కి అయితే వచ్చిందండి. ఇది కమర్షియల్ ల్యాండ్ అయితే ఉందండి. 29 సెంట్లు వచ్చేసరికి కమర్షియల్ ల్యాండ్ అయితే ఉంటుందన్నమాట. దీని యొక్క అన్ని డీటెయిల్స్ ల్యాండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. దయచేసి టోటల్ వీడియో చూడండి. అలాగే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. పదండి, ల్యాండ్ చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇది నేషనల్ హైవే NH 16 అండి. ఎగ్జాక్ట్గా మనం సర్వీస్ రోడ్ పాయింట్ మీద అయితే ఉన్నాము. ఈ ముందలైతే ఏదైతే మీకు హైవే కనబడుతుందో, క్రాసింగ్ ఒక హైవే కనబడుతుంది కదా, ఆ హైవే వచ్చేసరికి NH 167A అనమాట. మీరు క్లియర్గా చూసుకోండి. ఇది హైవే అక్కడ దాకా మీరు క్లియర్ చూసుకోవచ్చు. NH 167A ఏదైతే మీకు నగరేకల్ నుంచి చీరాల కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే అనమాట. మనం ఆ హైవే దాటంగానే, నేషనల్ హైవే 16 అనేది ఆ హైవేకి దాటంగానే మన ల్యాండ్ అయితే వస్తుందండి. ఇది క్లియర్గా చూస్తూ సర్వీస్ రోడ్ ఫేజింగ్ అయితే ఉంటుందండి. మనకి ల్యాండ్ వచ్చేసరికి ఇదండి. మీకు ఎగ్జాక్ట్గా ఇది చూడండి, ఈ బిట్ కనబడుతుంది కదా మనకి, ఇది బిట్ ల్యాండ్ అనేది. ల్యాండ్ దగ్గర అయితే 3 ఫేజ్ కరెంట్ ఉంటుంది. ఫేజింగ్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేజింగ్ అయితే వస్తుంది. వెస్ట్ ఫేజింగ్లో వచ్చేసరికి మనకి ఫేజింగ్లో అయితే హైవే ఉంటుంది, సర్వీస్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. క్లియర్గా చూసుకుంటే 29 సెంట్లు అండి. కింద గుడి దిగి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఈ హైవే ముందుకు వెళ్తే మీకు మళ్ళీ పాత హైవే కనెక్ట్ అవుతుంది. కొంచెం ముందుకెళ్తే చిలుకలూరుపేట నుంచి వచ్చే పాత హైవే కనెక్ట్ అవుతుంది. క్లియర్ చూసుకోండి. ఆ కానాకన నుంచి మన పాత హైవే వస్తూ ఉంటుంది. ఆ పాత హైవే కనెక్ట్ అవుతుంది అన్నమాట. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. కిందకి వెళ్ళి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మన ల్యాండ్ ముందు వచ్చేసరికి ఈ ఖానా అయితే ఇలా వస్తుందండి. వాటర్కి వస్తుంది, వాటర్కి సంబంధించింది అనమాట. ఇది అట్నుంచి వాటర్ ఇక్కడ ఫ్లో అవడానికి అయితే వాటర్ ఉంటుంది. ఇంత స్పేస్ అనేది మనకి రోడ్ లాగా అయితే ఇచ్చారు. ఇది సర్వీస్ రోడ్ ఫేజింగ్ అనమాట. ఇది మీకు ఇంత స్పేస్ అనేది ఉంటుంది. ఈ ఏదైతే ఈ వాల్ ఉందో, వాల్ బ్యాక్ సైడ్ అయితే మనకి ప్లాట్ అయితే ఉంటుంది, ఈ ఖానా ఉంటుంది. క్లియర్గా చూసుకోండి. ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే అంటే వాళ్ళకి నచ్చితేనే ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అందుకని నేను క్లారిటీగా అయితే either నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా సరే క్లియర్గా చెప్పేస్తున్నాను, మీరు చెక్ చేసుకోండి. ప్లాట్ వచ్చేసరికి ఇదండి. ఇది మీకు ఎగ్జాక్ట్ ప్లాటు ఏదైతే దున్నకుండా ఉంది చూశారు కదా, మిగతా పొలాలన్నీ దున్నేసి ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఇది దున్నకుండా ఉంది. ఆ పోల్ కాడ నుంచి మొదలెడితే ఇక్కడ వరకు, ఈ పోల్ వరకు వస్తుంది ఫేజింగ్ అనేది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు స్ట్రైట్గా ఆ గుట్టలాగా కనబడుతుంది, అటు అక్కడ మీకు ట్యాంక్ లాగా కనబడుతుంది, అది వస్తుంది అనమాట. మొత్తం 29 సెంట్లు అండి. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 4 లక్షలు ప్రతి సెంట్కి అయితే కోట్ చేస్తున్నారండి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 4 lakhs per సెంట్ అయితే కోట్ చేస్తున్నారు. మీరు ముందుకు వెళ్తే యూటర్న్ ఏదైతే ఖానా కూడా ఉంటుంది, బొప్పడి ఖానా అంటారు, బొప్పడి ఏరియాకి వెళ్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పాత హైవేకి అయితే కలుస్తాము. ఇది మీకు ల్యాండ్, ఎగ్జాక్ట్ ల్యాండ్ ఇది. క్లియర్గా చూసుకోండి. దీని యొక్క లొకేషన్ హైలైట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అండి. మీరు ప్లాట్ వైజ్గా మీకు ఎలా యూజ్ అవుతుంది అది ఒకటి చూసుకోండి. టైటిల్ అయితే క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుందండి. కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఓనర్తో తగ్గుతారు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది లిఫ్ట్కి సంబంధించిన ట్యాంక్ అనుకుంటా, నేను క్లియర్గా చూపిస్తాను. ఎస్, ఇది లిఫ్ట్కి సంబంధించిన ట్యాంక్. ఇది పొలాలకు వదిలిపెట్టే లిఫ్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ట్యాంక్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్. మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బాయ్.